వెల్కమ్ టు టీశాట్. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం టీశాట్ వారు అందిస్తున్న ఉచిత శిక్షణ తరగతులకి స్వాగతం. అందులో భాగంగా మనము ప్యూర్ మ్యాథ్స్ సబ్జెక్ట్లోంచి ఈరోజు నేర్చుకోబోయే టాపిక్ పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్. దీని తెలుగులో ప్రస్తారాలు మరియు సంయోగము అని అంటారు, సంయోగాలుగా పేర్కొంటారు. ఏంటి ప్రస్తారము అనగా ఇది ఒక అమరిక. ఇది అమెరికా, ఇట్స్ అన్ అరేంజ్మెంట్. అరేంజ్మెంట్ అంటే అర్థమైంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ కామా బి కామా సి అనే 3 లెటర్స్ ఉన్నాయనుకోండి. ఈ 3 లెటర్స్ని అరేంజ్ చేయడం. ఏబిసి, ఏసీబీ, బిఏసి, బీసీఏ, సిఏబి, సిబిఏ. ఓకే, సో ఆర్డర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ ఆర్డర్ ఇంపార్టెంట్ అండి. అంటే ఎలా అమరుస్తున్నావు, ఏ యొక్క స్థానం మారిస్తే కొత్త పెర్మిటేషన్ వచ్చేస్తుంది, కొత్త అరేంజ్మెంట్ అనేది వచ్చేస్తుంది. ఒక స్థానం మార్చామనుకోండి, ఏని ఫస్ట్ తీసుకెళ్ళి సెకండ్లో పెట్టామనుకోండి, అప్పుడు ఒక కొత్త అరేంజ్మెంట్ అనేది రావడం జరుగుద్ది. సో ఈ విధంగా మనకి అరేంజ్మెంట్స్ అనేవి చూస్తూ వస్తాం. రైట్, ఇప్పుడు సంయోగం అనుకోండి. వాట్ ఈస్ ద సంయోగం? సంయోగం అంటే సెలక్షన్. ఇప్పుడు ఏబిసి అనే 3 వ్యక్తులు ఉన్నారనుకోండి. సో దీన్ని ఏమంటారంటే ఎంపికగా మనం చూస్తాం. సంయోగం అనేది ఒక ఎంపిక ప్రక్రియ. దట్ ఈజ్ ఎ సెలక్షన్. అంటే ఎలక్షన్ చేసుకోవడం, ఎలక్ట్ చేసుకోవడం. ఏబిసి ఉన్నారు. ఏబిసి అనే 3 వ్యక్తుల్లో 2 వ్యక్తులు సెలెక్ట్ చేసుకోవాలంటే ఏ కామా బిని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, బి కామా సిని సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఏ కామా సిని సెలెక్ట్ చేసుకోవచ్చు. సరే, ఏబిని సెలెక్ట్ చేసుకున్నాం కదా, బిఏని సెలెక్ట్ చేసుకోవచ్చు కదా. అదే 2 వ్యక్తులు వస్తారు కదా, ఏ ముందు వచ్చి బి తర్వాత వచ్చినా, బి ముందు వచ్చి ఏ తర్వాత వచ్చినా అని వచ్చే వ్యక్తులు మాత్రం ఆ 2. కాబట్టి ఇక్కడ ఆర్డర్ అనేది అవసరం లేదు. జస్ట్ ఓన్లీ ఆ 2 వ్యక్తులు ఉన్నారా లేదా అనేది చూస్తాము. దిస్ ఈజ్ కాల్డ్ సెలక్షన్, దిస్ ఈజ్ కాల్డ్ అరేంజ్మెంట్. ఓకే, సో దీన్ని ప్రస్తారం అని అంటాం, దీన్ని సంయోగంగా మనం పేర్కొంటాం. సో ఇక్కడ చూడండి, పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్. నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ ఆర్ ఐటమ్స్ అవుట్ ఆఫ్ ఎన్ ఐటమ్స్. సో ఎన్ అనే అంశముల నుంచి ఆర్ అనే అంశాలని సెలెక్టింగ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ వేస్, అంటే ఎన్ని విధాలుగా అమర్చవచ్చో తెలిపేదాన్ని పెర్మిటేషన్గా మనం పేర్కొంటాం. రిపిటేషన్స్ ఆర్ నాట్ అలౌడ్. ఓకే, రిపిటేషన్స్ అనేటి అలౌ చేయబడవు అంటున్నాడు ఇక్కడ. రైట్ అండ్ ఆర్డర్ ఈజ్ ఇంపార్టెంట్. దేంట్లో పెర్మిటేషన్స్లో ఆర్డర్ ఈజ్ ఇంపార్టెంట్, కాంబినేషన్స్లో ఆర్డర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. మీకు ఇందాక చెప్పాం, ఏబి అయినా బిఏ అయినా ఒకటే, కానీ పెర్మిటేషన్స్లో ఏబి వేరే, బిఏ వేరే. సో ఆర్డర్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఎన్పిఆర్ అని మనం పేర్కొంటాం పెర్మిటేషన్ని, ఎన్పిఆర్. సో ఎన్పిఆర్ యొక్క ఫార్ములా ఏంటంటే ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ అంటాం. సో దిస్ ఈజ్ అ సింబల్. మనం తెలుగులో భాష పరంగా దీని ఆశ్చర్యార్థకం అంటాం, మ్యాథమెటిక్స్ పరంగా ఇది ఫ్యాక్టోరియల్ సింబల్. దీని గురించి మనం వివరంగా ఇప్పుడు చూద్దాం. సో ఎన్సిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. సో ఎన్సిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. సో ఎన్పిఆర్కి ఎన్సిఆర్కి తేడా ఏంటంటే ఇగో బై ఆర్ ఫ్యాక్టోరియల్ అనేది ఎక్స్ట్రాగా వచ్చింది, అంతకు మించి ఏమీ లేదు ఇక్కడ. సో ఇట్స్ ఏ అరేంజ్మెంట్, షెడ్యూల్, ఆర్డర్. పెర్మిటేషన్ అనేది ఒక అమరిక కావచ్చు, ఒక షెడ్యూల్ కావచ్చు, ఒక క్రమం కావచ్చు. ఇక్కడ కాంబినేషన్ అనేది ఒక సెలక్షన్ ఆఫ్ గ్రూప్, ఒక శాంపిల్ గ్రూప్ కావచ్చు, ఒక గ్రూప్ కావచ్చు, ఒక సమూహం కావచ్చు, ఒక సెలక్షన్ కావచ్చు. ఇందాక మనం 3 వ్యక్తుల్లోంచి 2ని సెలెక్ట్ చేసుకునే సందర్భం. ఒక 13 మంది ఒక క్రికెట్ టీం ఉంటే అందులో 11 మందిని మ్యాచ్ ఆడడానికి సెలెక్ట్ చేసుకునే విధం. ఒక 4 టెన్నిస్ క్రీడాకారులు ఉంటే అందులో 2ని మ్యాచ్ ఆడించడానికి ఎంచుకునే క్రమం, ఎంచుకునే ప్రాసెస్, సెలక్షన్ ప్రాసెస్. సో అది కాంబినేషన్గా మనం చూస్తాం. ఓకే, దిస్ ఈజ్ ద ఇంట్రడక్షన్ అబౌట్ పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్. మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. పెర్మిటేషన్, ప్రస్తారము అనగా అమరిక, అంటే అరేంజ్మెంట్, ముందుది వెనక్కి, వెనక్కిది ముందుకి జరపడం ద్వారా ఏర్పడే అరేంజ్మెంట్. సంయోగం అనగా, కాంబినేషన్ అనగా సెలక్షన్, మనం ఎంచుకుంటాము, ఎంపిక చేసుకుంటాము, దాన్ని కాంబినేషన్గా పేర్కొంటాం. సో ఎన్పిఆర్ అంటే ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. ఎన్సిఆర్ అంటే ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. సో ఇప్పుడు మనము ఫ్యాక్టోరియల్ గురించి కొద్దిగా మాట్లాడుకుందాం. సో ఫ్యాక్టోరియల్ ఇన్ దట్ మీన్స్, ఫ్యాక్టోరియల్ అనగా ఏంటో ఒకసారి చూస్తే, సో ఫ్యాక్టోరియల్
లేదంటే దీని యొక్క సింబల్ ఇది కూడా అవుతుందండి, రైట్. సో ఇక్కడ n ఫ్యాక్టోరియల్, దీన్ని n ఫ్యాక్టోరియల్, రెండు రకాలుగా చూస్తాం మనం. దట్ ఈస్ అ ఫ్యాక్టోరియల్ సింబల్. సో వాట్ ఈస్ ద మీన్ బై ఫ్యాక్టోరియల్? ఫ్యాక్టోరియల్ అంటే n అనే సంఖ్య నుంచి దాని వెనకాల వైపు ఉన్న n-1, n-2 ఇంటూ n-3 ఇంటూ అప్ టు 1 వరకు ఉన్న సంఖ్యల యొక్క లబ్ధాన్ని n ఫ్యాక్టోరియల్గా చూస్తాం. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ 5 ఫ్యాక్టోరియల్ అనుకోండి. సో 5 ఫ్యాక్టోరియల్ ఇన్ దట్ మీన్స్ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. So 5 4s are 20, 23s are 60, 62s are 120. What is the value of 5 factorial? 120. What is the value of 4 factorial? 4 factorial ante 4 into 3 into 2 into 1. 4 3s are 12, 12 2s are 24. What about 3 factorial? 3 factorial is equal to 3 into 2 into 1, it is 6. What about 2 factorial? 2 into 1, that is equal to 2. What about 1 factorial? So 1 into 1. ఓకే. చాలామంది ప్రశ్న ఏంటంటే సార్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 0 ఫ్యాక్టోరియల్? ఓకే. దీని గురించి రకరకాల కథనాలు, రకరకాల వీడియోస్ అనేవి మీకు యూట్యూబ్లో ఉంటాయి. నేను సింపుల్గా మీకు ఏం చెప్తానంటే వాట్ ఈస్ ద 0 ఫ్యాక్టోరియల్? సో n ఫ్యాక్టోరియల్ అంటే అర్థమైంది n ఇంటూ n-1 ఇంటూ n-2 ఇంటూ అప్ టు 1. And in that means n factorial is equal to n into n-1 ఫ్యాక్టోరియల్ రాయొచ్చు కదా. అంటే ఇదంతా కలిపి n-1 నుంచి 1 వరకు ఉన్న ఇంకెళ్ళి లబ్ధం. ఇప్పుడు నేను ఏమంటానంటే 1 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 1-1 ఫ్యాక్టోరియల్గా రాస్తా. 1 ఫ్యాక్టోరియల్ అంటే 1, దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 0 ఫ్యాక్టోరియల్. So for the 0 factorial is equal to 1. 1 by 1 అంటే ఎంత? 1. కాబట్టి వాల్యూ ఆఫ్ 0 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు ఆల్సో 1. 1 ఫ్యాక్టోరియల్ ఆల్సో 1. క్లియర్? రైట్. ఇప్పుడు మనము పెర్మిటేషన్ యొక్క క్వశ్చను అండ్ కాంబినేషన్ యొక్క క్వశ్చన్ని మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో NPR ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పాము మనము? n ఫ్యాక్టోరియల్ బై n-r ఫ్యాక్టోరియల్గా తీసుకున్నాం. దీని ఏమంటారంటే అవుట్ ఆఫ్ ది 5 అరేంజ్ దెమ్ ఇన్ 3 ways. ఓకే. 3 ఐదిట్లోంచి 3 అంశాలను తీసుకొని వాటిని అరేంజ్ చేయండి అంటున్నాడు. సో 5p3 ఈజ్ ఈక్వల్ టు 5 ఫ్యాక్టోరియల్ బై 5-3 ఫ్యాక్టోరియల్. 5 ఫ్యాక్టోరియల్ అంటే 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. 5-3 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఫ్యాక్టోరియల్, 2 ఇంటూ 1, 2 ఇంటూ 1, 2 ఇంటూ 1 క్యాన్సల్. సో వాట్ యు గెట్ 5 ఇంటూ 4 ఇంటూ 3, 5 4 23 60. ఓకే. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 5p3? సో 5p3 ఈజ్ ఈక్వల్ టు 60. నువ్వు ఒక్కసారి ఇదంతా స్టెప్ అంతా మనం ఎగ్జామినేషన్ హాల్లో రాయలేం. వీఆర్ నాట్ గోయింగ్ టు రైట్ ఎనీ అకాడమిక్ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్స్. సో వీఆర్ గోయింగ్ టు రైట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కాబట్టి సో నెగ్లెక్ట్ దిస్ స్టెప్ అండ్ డైరెక్ట్లీ అబ్జర్వ్ ద అవుట్పుట్. సో 5p3 ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 4 ఇంటూ 3 రాసాం. అంటే అర్థమైంది 5 నుంచి 3 నెంబర్లను తీసుకున్నాం అక్కడ. 5 ఇంటూ 4 ఇంటూ 3, 5 నుంచి 2 నెంబర్లు తీసుకున్నావు, 3 నెంబర్లు తీసుకున్నావు. సో సింపుల్. నేను క్వశ్చను 100p2 అన్నాడు అనుకో, 100 నుంచి 2 నెంబర్లు వెనక్కి తీసుకో. 100 ఇంటూ 99, దట్ ఆన్సర్ విల్ బి 9900 వాజ్ ద ఆన్సర్. ఓకే. 1000p2 అన్నాడు అనుకోండి, 1000 నుంచి దాని వెనకాల ఉన్న మరొక నెంబరు 999. సో 999 వాజ్ ద ఆన్సర్. 1000p2. రైట్, క్లియర్. సో ఇది 5p3 అన్నదాన్ని మనం ఇక్కడ రాసాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10p4 అన్నాడు అనుకోండి, అంటే ఏం చేయాలి? 4 సంఖ్యల్ని రాయండి అని అర్థం. సో 10 ఇంటూ 9 ఇంటూ
8 into 7 అంతే. సో 10 నుంచి ఎన్ని నెంబర్లు తీసుకోవాలి? 4 నెంబర్లను తీసుకోవాలి. అలా అంటే మనం అవుట్పుట్ని ఆధారంగా చేసుకొని ఒక షార్ట్ కట్ని క్రియేట్ చేసుకున్నాం. సో ఇది 10p4కి సంబంధించిన అంశం. సో సేమ్ థింగ్ మనం NCR అనే విషయాన్ని ఏ విధంగా లెక్కిస్తామో చూద్దాం. సో NCR, సో దిస్ ఈజ్ n ఫ్యాక్టోరియల్ బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ r ఫ్యాక్టోరియల్. ఇప్పుడు అదే విషయాన్ని ఇక్కడ రాద్దాం. ఇందాక తీసుకున్నాం 5p3 తీసుకున్నాం, ఇక్కడ 5c3 తీసుకుందాం. అంటే 5 n ప్లేస్లో 5 ఫ్యాక్టోరియల్, r ప్లేస్లో 3 ఫ్యాక్టోరియల్. సో 5 మైనస్ 3 ఫ్యాక్టోరియల్. నౌ ఇట్ ఈజ్ 5 ఫ్యాక్టోరియల్ బై, సో 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. క్యాలిక్యులేట్ చేయకండి, అలాగే పెట్టండి. మీకు కూడా ఒక చిన్న విషయాన్ని చెప్తా. ఐఎమ్ గోయింగ్ టు టేక్ 5c2, 5 ఫ్యాక్టోరియల్ బై r ప్లేస్లో 2 ఉంది కాబట్టి 2 ఫ్యాక్టోరియల్, 5 మైనస్ 2 ఫ్యాక్టోరియల్, 5 ఫ్యాక్టోరియల్, 5 మైనస్ 2 అంటే 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. ఏం అబ్జర్వ్ చేశాము అని అంటే 5c3 ఈజ్ ఈక్వల్ టు 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. 5c2 ఈజ్ ఈక్వల్ టు 5 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. అంటే దట్ మీన్స్ 5c3 ఈజ్ ఈక్వల్ టు 5c2ని మనం అబ్జర్వ్ చేసాం. 5c3 ఈజ్ ఈక్వల్ టు 5c2. ఎందుకు అది సమానమైంది అంటారు మీరు? ఏమైనా సంబంధం ఉందా 5కి 3కి? ఎస్, దెర్ ఈజ్ ఎ రిలేషన్. 5లోంచి 3 తీసేస్తే 2, 5లోంచి 2 తీసేస్తే 3. అంటే అర్థమైందంటే n2 కాంబినేషన్స్ ఆఫ్ r, సో n2 కాంబినేషన్స్ ఆఫ్ n మైనస్ r బోత్ ఆర్ ఈక్వల్. NCR, NC. సో 5 మైనస్ 3 2 రాసాం కదా, ఇక్కడ n మైనస్ r. సో NCR ఈజ్ ఈక్వల్ టు NC n మైనస్ ఆర్గా మనం రాస్తాం. NCR ఈజ్ ఈక్వల్ టు NC n మైనస్ ఆర్. ఇస్ దట్ క్లియర్? రైట్. ఇప్పుడు లెట్స్ కంక్లూడ్ ద క్వశ్చన్ ఫర్ దిస్ ఆన్సర్. ఇవి రెండు ఒకటే కదా. 5 ఫ్యాక్టోరియల్ అంటే 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 బై 3 ఫ్యాక్టోరియల్, 3 ఇంటూ 2 ఇంటూ 1 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్, 2 ఇంటూ 1. సో 3 ఇంటూ 2 ఇంటూ 1, 3 ఇంటూ 2 ఇంటూ 1 కంప్లీట్ క్యాన్సిల్ అయింది. 5 ఇంటూ 4 బై 2 ఇంటూ 1. అంటే ఫైనల్గా క్యాన్సిల్ చేయడానికంటే ముందు ఒక విషయాన్ని ఇక్కడ ఆలోచించండి. ఏం ఆలోచిద్దామంటే 5c3 అన్నా 5c2 అన్నా ఒకటే. అంటే 5 నుంచి 2 నెంబర్లని న్యూమరేటర్లో మల్టిప్లై చేసాం, వెనక్కి ముందుకు కాదు. అండ్ 2 నుంచి 1 వరకు ఆ నెంబర్లను డినామినేటర్లో మల్టిప్లై చేసాం. అంటే ఇక్కడ ఇంతకుముందు ఎన్పిఆర్లో దెర్ ఈజ్ నో డినామినేటర్, బట్ ఇన్ ఎన్సిఆర్ దెర్ ఈజ్ ఎ డినామినేటర్ ఆఫ్ ఆర్ ప్లేస్లో ఉన్నది కానీ n మైనస్ ఆర్ ప్లేస్లో ఉన్నది కానీ మనం తీసుకోవడం జరుగుతుంది. ఓకే, క్లియర్ అండి. సో 5 ఇంటూ 4 బై 2 ఇంటూ 1. ఇస్ దట్ క్లియర్? సో ఇప్పుడు క్యాన్సిల్ చేసుకో. 2 2 4, 5 2 10. అంటే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 5c3? 10. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 5c2? 10. 5 వ్యక్తుల్లోంచి 2 వ్యక్తుల్ని సెలెక్ట్ చేసుకునే విధములు ఎన్ని విధములు అని అంటే 10 విధాలుగా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు 5 వ్యక్తుల్లోంచి 2ని. ఓకే, సో దీన్ని కొంచెం ఇంప్రవైజ్ చేద్దాం మనం. 10c3 ఈజ్ ఈక్వల్ టు 10c7. అవునా కదా? 10c7 అంటే అర్థమైంది ఇక్కడ. 10c7 అంటే 7 నెంబర్ల దాకా మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు మనకి. సో 10 నుంచి 3 తీసుకుంటే చాలు. 9 ఇంటూ 8 డినామినేటర్లో 3 ఇంటూ 2 ఇంటూ 1. 3 ఇంటూ 2 ఇంటూ 1. దీంట్లో ఇంకొక లాజికల్గా స్టేట్మెంట్ రూపంలో మనం ఆలోచిస్తే 10 మంది వ్యక్తులు ఉన్నారండి. ఓకే, అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాను, 10 మందిలో ముగ్గురు చొప్పున తీసుకుంటున్నాను. ఒకటి బాగా ఆలోచించండి. 10 మంది గుంపు ఉంది, అందులోంచి 3ని సెలెక్ట్ చేశాను.
అంటే అర్థమైంది, 7గురిని వదిలేశానని అర్థం. లేదంటే ముగ్గురిని సెలెక్ట్ చేసుకునే ఒక విధము, 7గురిని సెలెక్ట్ చేసుకునే మరొక విధం, రెండు కూడా సమానము. అంతేనా కదా? 10 మంది ఉన్నారండి, 2 రూమ్లో పెట్టాలి. ఆ రూమ్లో ముగ్గురిని పెట్టాలనుకోండి, ఈ రూమ్లో ఎంతమంది ఉంటారు? 7గురు ఉంటారు. అంటే ముగ్గురిని సెలెక్ట్ చేసుకొని పక్క రూమ్లో పెట్టడం అన్నా, 7గురిని సెలెక్ట్ చేసుకొని ఈ రూమ్లో పెట్టడం అన్నా ఒకటే. అందుకే అదేమొద్దు మనకి, 10C3 = 10C7. ముగ్గురిని సెలెక్ట్ చేసుకోవడం అన్నా, 7గురిని సెలెక్ట్ చేసుకోవడం అన్నా ఒకే రకమైన సమాధానాన్ని మనము పొందుతాము. రైట్ అండ్ దట్ ఈజ్ 10 × 9 × 8 / 3 × 2 × 1. ఫర్ ఎగ్జాంపుల్, 100 మందిలోంచి 98 మందిని ఎన్ని విధాలుగా సెలెక్ట్ చేసుకోవచ్చు? ఇక నువ్వు 198 సార్లు రాసుకుంటూ పోదాము, అలా కాదు. ఎలా చేయాలి? దట్ ఈజ్ ఈక్వల్ టు 100C2కి సమానం. 98ని సెలెక్ట్ చేసుకోవడం అన్నా, ఇద్దరు వ్యక్తులు సెలెక్ట్ చేసుకోవడం అన్నా రెండు కూడా ఒకటే. దట్స్ ఇట్. 100C2 ఈజ్ ఈక్వల్ టు 100 × 99 / 2 × 1గా మనం రాస్తాం. దట్ ఈజ్ 9900 / 2, 2 4 8, 2 9 18, 4950 విధాలుగా మనము ఎంచుకునే గ్రూప్ అనేది ఉంటుంది. 100C98 ఈజ్ ఈక్వల్ టు. ఓకే, క్లియర్? సో సమ్ టైమ్స్ క్వశ్చన్స్లో ఏం చేస్తాడు అని అంటే 10C7 ఈజ్ ఈక్వల్ టు 10CX అంటాడు. వాట్ ఈస్ ద ఎక్స్ వాల్యూ అంటాడు. సో ఎక్స్ వాల్యూ ఏమవుద్ది? 10 - 7 అవుద్ది. దట్ ఈజ్ ఈక్వల్ టు 3. ఇక్కడ కొన్నిసార్లు NC7 ఈజ్ ఈక్వల్ టు NC8 అవుతుంది. దెన్ N ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఇక్కడ 7 and 8, ఇది 7 ఈజ్ ఈక్వల్ టు R. ఓకే, N - R ఈజ్ ఈక్వల్ టు 8. సో N - 7 ఈజ్ ఈక్వల్ టు 8. N ఈజ్ ఈక్వల్ టు 15. వాట్ ఈస్ ద వాల్యూ? N ఈజ్ ఈక్వల్ టు 15 ఈజ్ ద వాల్యూ. అంటే 7 + 8 పైన N వాల్యూ కనుక్కోవాల్సి వచ్చినప్పుడు 7 + 8 ఈజ్ ఈక్వల్ టు 15ని మనం తీసుకుంటాము. N ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఎంత? 15. రైట్. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ అబౌట్ NPR అండ్ NCR. ఇప్పుడు మనము ప్రాబ్లము ఇగో ఇది NCR అనేది ఈ విధంగా కూడా చూపించవచ్చు. CNR ఈజ్ ఈక్వల్ టు N ఫ్యాక్టోరియల్ బై R ఫ్యాక్టోరియల్ ఇంటూ N - R ఫ్యాక్టోరియల్. ద P ఆఫ్ NR ఈజ్ ఈక్వల్ టు N ఫ్యాక్టోరియల్ బై N - R ఫ్యాక్టోరియల్. రైట్. సో మనకి క్వశ్చన్లో నువ్వు మరొక ముఖ్యమైన అంశాన్ని, పెర్మిటేషన్స్లో గమనించాల్సిన అంశాన్ని, ఒక విధాన్ని చూడాలి. సో పెర్మిటేషన్ అంటే అర్థం ఏంటి? అరేంజ్మెంట్ అని చెప్పాం. ఫర్ ఎగ్జాంపుల్, బాక్స్ అనే అక్షరాలు కలిగిన పదం ఉంది. బాక్స్ అనే అక్షరాలు కలిగిన పదంలో అక్షరాల్ని మారుస్తూ ఎన్ని రకాల పదాలని తయారు చేయవచ్చు? అక్షరాలను ఏం చేద్దామండి? మారుద్దాం. మారుస్తూ ఎన్ని రకాల పదాలని తయారు చేయవచ్చు? సో ఇప్పుడు బాక్స్లో 3 ఉన్నాయి. 3 అక్షరాల్లోంచి ఎన్ని వాడాలి? 3 అక్షరాలని వాడాలి. ఒక 2 అక్షరాల పదాలంటే అప్పుడు 2 మారుద్ది. సో 3P3 అంటే అర్థం 3 × 2 × 1 ఎన్ని పదాలు తయారు చేయవచ్చు? 6 పదాలని తయారు చేయవచ్చు. ఓకే, 6 పదాలని తయారు చేయవచ్చు. సో ఇక్కడ మీరు గమనించవలసిన అంశం ఏంటి అని అంటే 3 అక్షరాల పదాలు. నేను ఎప్పుడు కూడా ఫార్ములా బేస్డ్గా కాకుండా మీకు కాన్సెప్ట్ అర్థమవడం కోసం నేను ప్రయత్నం చేస్తాను. సో 3 అక్షరాల పదాలను రాయాలి. ఇందులో మొదటి అక్షరం, రెండవ అక్షరం, మూడవ అక్షరం. ఓకే అండి, వెరీ నైస్ అండి. ఇప్పుడు లాస్ట్ అక్షరానితో మొదలు పెడతాను నేను. సో చివరి అక్షరాన్ని ఫిలప్ చేయడానికి నా దగ్గర ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 3 ఉన్నాయి. కాబట్టి నాకు చివరి అక్షరానికి ఫిలప్ చేయడానికి ఉన్న ఛాన్సులు 3. ఓకే అండి. ఇప్పుడు ఒక అక్షరం ఫిలప్ అయిపోయింది. ఇప్పుడు రెండో అక్షరాన్ని ఫిలప్ చేయాలి. ఇందులో ఏదో ఒకటి ఫిలప్ అయిపోయింది. ఏదో ఒకటి ఫిలప్ అయిపోతే 3 ఒకటి ఫిలప్ అయిపోతే తర్వాతి స్పేస్ని ఈ రెండిట్లో ఏదైనా ఒకటి తీసుకోవచ్చు. కాబట్టి 2. ఓకే అండి. రెండోది కూడా ఫిలప్ అయిపోయింది. లాస్ట్కు మిగిలింది 1. 3 × 2 × 1. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 6. మీకు అర్థమైందా? ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 అనే అంకెలు ఉన్నాయి. 3 అంకెల సంఖ్యలు ఎన్ని రాయవచ్చు
ఓకే, జనరల్గా ఏం చేస్తాం మనము, సార్ మా దగ్గర మొత్తం 5 అంకెలు ఉన్నాయండి, 5లోంచి 3 అరేంజ్ చేయాలండి అంటున్నాను. 5p3. సో 5 ఫ్యాక్టోరియల్ బై 5 - 3 ఫ్యాక్టోరియల్ అంతా చేసే బదులు నేను చెప్పాను 5 నుంచి 3 సార్లు తీసుకోండి, 3 అంకెలు తీసుకోండి అని చెప్పాను. దట్ విల్ బి 5 × 4 × 3. సో 5 × 4 = 20, 23 = 60. 60 నెంబర్స్ని మనం తయారు చేయవచ్చు. సో నేనేమంటానంటే 3 అంకెల సంఖ్య అంటే మనకి 3 స్థాన విలువలు ఉంటాయి. 1ల స్థానంలో నేను ఈ 5లో ఏదైనా పెట్టచ్చు. ఎనీ ఆఫ్ ది డిజిట్ ఆక్యుపై ద యూనిట్ డిజిట్స్. సో 1 2 3 4 5లో ఒక అంకెని తీసుకొచ్చి పెట్టా అంటే ఈ 5లో ఏదైనా తీసుకురావచ్చు. 5 ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అందులో ఏదో ఒకటి పోయింది. ఇప్పుడు 10th ప్లేస్లో పెట్టడానికి నాకు మిగిలిన 4 ఛాన్సులే ఉన్నాయి. ఆల్రెడీ ఒక అంకెని వాడేసా, 5లో ఏది వాడానో తెలీదు, ఒకదాన్ని వాడేసా. ఇప్పుడు ఎన్ని వాడుకోవచ్చు, నేను 4 వాడుకోవచ్చు. సో 2వ అంకెని కూడా వాడేసా, 1ల స్థానంలో వాడేసా ఒక అంకెని, 10ల స్థానంలో వాడేసా మరొక అంకెని. ఇప్పుడు 100ల స్థానంలో వాడాల్సిన అంకెలు ఎన్ని వాడుకోవచ్చు, 3లో ఏదైనా వాడుకోవచ్చు. దట్ ఈజ్ 3 × 4 = 12, 12 × 5 = 60. ఓకే, ఇక్కడ మీరు వాడిన అంకెను మళ్ళీ వాడట్లేదు, రాసిన అక్షరాన్ని మళ్ళీ రాయట్లేదు. వితౌట్ రిపిటేషన్, వితౌట్ రిపిటేషన్ వాడిన అంకెను నేను మళ్ళీ వాడట్లేదు. బాగా గుర్తుపెట్టుకోండి. సార్ మరి వాడిన అంకెను మళ్ళీ వాడితే ఏమవుతుంది ఒకసారి మనం చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంఖ్య ఉందనుకోండి, 123 అనే సంఖ్య ఏర్పడుతుంది, 231 అనే సంఖ్య ఏర్పడుతుంది, 312 అనే సంఖ్య ఏర్పడుతుంది. అవునా కదా? అంటే 3 డిఫరెంట్ నెంబర్స్. ఒకటిని మళ్ళీ మళ్ళీ వాడుకోవచ్చు అంటే వీ కెన్ రైట్ 111, వీ కెన్ రైట్ 222, వీ కెన్ రైట్ 333, వీ కెన్ రైట్ 112, వీ కెన్ రైట్ 121, వీ కెన్ రైట్ 323, వీ కెన్ రైట్ 332. అంటే ఇలా రకరకాల అరేంజ్మెంట్స్ అనేటి కొత్త సంఖ్యలు అనేవి ఏర్పడతాయి. ఎప్పుడు రిపిటేషన్ వెన్ అలౌడ్, రైట్? సో అలా రిపిటేషన్ అలౌ అయినప్పుడు మనం ఏం చేస్తాము అన్నదాన్ని కూడా మనం ఇక్కడ డిస్కస్ చేస్తే, దిస్ ఈజ్ వితౌట్ రిపిటేషన్, రైట్? సో విత్ రిపిటేషన్ వాట్ విల్ హ్యాపెన్, వాడిన అంకెల్ని మళ్ళీ వాడుకోవచ్చు అంటే ఎన్ని అంకెలు రాయొచ్చు? ఫ్రమ్ 1 2 3 4 5. 5 అంకెల్ని ఉపయోగించి 3 అంకెల అంకెల్ని మళ్ళీ ఉపయోగించుకోవచ్చు అంటే ఎన్ని రాయొచ్చు అని ఒకసారి చూద్దాం. సో నేను చెప్పా 1ల స్థానంలో, 10ల స్థానంలో, 100ల స్థానంలో. సో 1ల స్థానంలో నేను ఈ 5లో ఏదైనా వాడుకోవచ్చు. ఎస్, ఐ కెన్ యూజ్ ఎనీ ఆఫ్ ది డిజిట్ ఫ్రమ్ ద 1 to 5. సో 5లో ఒకటి వాడేసాం, మళ్ళీ వాడుకోవచ్చు అన్నాం కదా. అంటే 10ల స్థానంలో కూడా వాడుకోవడానికి అవైలబుల్గా ఉన్న అంకెలు ఎన్ని? మళ్ళీ 5 ఉన్నాయి. 100ల స్థానంలో కూడా మళ్ళీ 5 ఉంటాయి. కాబట్టి 5 × 5 × 5 125. చూడండి, రిపిటేషన్ లేకపోతే 60 సంఖ్యల్ని తయారు చేసిన మనం రిపిటేషన్ ఉంటే 125 సంఖ్యల్ని తయారు చేశాం. సో వెన్ ద రిపిటేషన్ వాజ్ అలౌడ్ ఫ్రమ్ n నెంబర్స్ టు అరేంజ్ ద r నెంబర్స్ ఆఫ్ అరేంజ్మెంట్. ఓకే, n అనే సంఖ్యల్లోంచి r అనే సంఖ్యల్ని రిపిటేషన్ కనుక అలో ఉంటే మనము ఎన్ని రాయవచ్చు అని ఒకసారి చూస్తే n పవర్ r రాయొచ్చు. ఎన్ని రాయొచ్చండి? n పవర్ r అనే సంఖ్యలు రాయచ్చు. అంటే అప్పుడు పెర్మిటేషన్ ఏమవుద్ది? n పవర్ r అవుద్ది. అందుకే మీకు చూడండి, ప్రాబబిలిటీకి వచ్చేసరికి కాయిన్స్ ప్రాబ్లంలో 2 స్క్వేర్ అవుద్ది, డైస్ ప్రాబ్లంలో 6 స్క్వేర్, 6 క్యూబ్ అంటే 6 పవర్ n అవుద్ది, 2 పవర్ n అవుద్ది. అదేంటది? రిపిటేషన్ అలౌడ్. హెడ్ అండ్ హెడ్ 2 సార్లు వాడతాం, హెడ్ 3 సార్లు వాడతాం. కాబట్టి అలా రిపిటేషన్ పెర్మిటేషన్ని మనం ఇక్కడ చూడడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ వెన్ రిపిటేషన్ వాజ్ అలౌడ్. ఓకే, రైట్. సో సమ్ టైమ్స్ ఏమవుతుంది అని ఒకసారి చూస్తే, ఇది వర్డ్స్కి సంబంధించిన ప్రాబ్లంలో కనుక మనం గమనిస్తే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు పెన్ అనే వర్డ్ ఉంది, 3 అక్షరాల పదాలను ఎన్ని రాయొచ్చు అని అంటే మనం ఎన్ని రాసాము ఇందాక? 3p3 రాసాము. దట్ ఈజ్ 3 × 2 × 1 6 రాసాము.
ఓకే రైట్. ఫర్ ఎగ్జాంపుల్ బుక్ అనే పదంలో ఉన్న అక్షరాలు ఎన్ని అని అంటే బి కామా ఓ కామా కే. మరి ఏం చేద్దాం? ఓకే, సో ఇప్పుడు బుక్ అనే పదంలో 4 అక్షరాలు ఉన్నాయి, కానీ జనరల్గా చూస్తే మాత్రం బిఓకే అనే 3 అక్షరాలు మాత్రమే ఉన్నాయి, ఒక అక్షరం రిపీట్ అయింది. ఓకే, నో ప్రాబ్లం. సో బుక్ అనే పదాన్ని ఉపయోగించి ఎన్ని రకాలుగా దాన్ని మార్చి రాయొచ్చు అని అనుకోండి. సో ఎన్ని రకాలుగా మార్చి రాయొచ్చు అని అంటే, సో 4 కాబట్టి 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 బై ఒక్కొక్క అక్షరం ఎన్నిసార్లు రిపీట్ అయిందో అన్ని ఫ్యాక్టోరియల్ని డివైడ్ చేయాలి. 2 సార్లు రిపీట్ అయింది కాబట్టి 2 ఇంటూ 1, కాబట్టి ఎన్ని పదాలు వస్తాయంటే 12 పదాలు వస్తాయి. బుక్ అనే పదంలోని అక్షరాల యొక్క స్థానాల్ని మార్చగా ఎన్ని పదాలు రాయొచ్చు అంటే 12 పదాలు రాయవచ్చు. ఆ విధంగా ఒక పదంలో ఎన్ని అక్షరాలు రిపీట్ అవుతున్నాయో అన్ని ఫ్యాక్టోరియల్స్ ఆఫ్ నెంబర్తో మనం డినామినేటర్లో డివైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ అని ఉందనుకోండి, MATHEMATICS 1 2 3 4 5 6 7 8 9 10 11 11 ఫ్యాక్టోరియల్ బై M1 M2 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ A1 2, ఏ కూడా 2 సార్లు రిపీట్ అయింది 2 ఫ్యాక్టోరియల్, అండ్ T1 2, T కూడా 2 సార్లు రిపీట్ అయింది 2 ఫ్యాక్టోరియల్, అండ్ H రిపీట్ అయిందా అవలే, E రిపీట్ అయిందా అవలే, I రిపీట్ అయిందా అవలే, C రిపీట్ అయిందా అవలా, S రిపీట్ అయిందా అవలా. అంటే ఏం రాస్తున్నాం మనం ఇక్కడ? మ్యాథమెటిక్స్ 11 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ వాజ్ ద ఆన్సర్. ఓకే, ఈ విధంగా అక్షరాలు ఎన్నున్నాయి అనే దాన్ని బట్టి, ఎన్నిసార్లు రిపీట్ అయింది అనే దాన్ని బట్టి కూడా మనకి ఆ పెర్మిటేషన్ అనేది ప్రాబ్లం ఆధారపడి ఉంటుంది. సో దిస్ ఈజ్ ద క్లియర్ కాన్సెప్ట్ ఆఫ్ పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్. నెక్స్ట్ క్లాస్లో మనం దీనికి సంబంధించిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్ క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.